హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవీస్ వంటిల్లు. ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ హెల్దీ అండ్ టేస్టీ పాలక్ దోశ. అది ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక గిన్నె కానీ ప్యాన్ కానీ పెట్టుకొని అందులోకి వాటర్ వేయండి. వాటర్లోకి కొద్దిగా సాల్ట్ వేయండి. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ముందుగా వాష్ చేసి పెట్టుకున్న పాలకూరను నేను ఇక్కడ ఒక కట్ట మొత్తం వేసాను. పాలకూర కట్టను వాటర్లో వేసేయండి. వేసేసి ఇలా ఉడికించిన తర్వాత మిక్సర్ జార్లోకి తీసుకోండి. అది చల్లారేలోపు ఇక్కడ మనం ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు చిరోటి రవ్వ తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసి బాగా కలుపుకోండి. ఇక్కడ నేను 4 మెంబర్స్కి అయ్యేటట్టు చేస్తున్నా. ఒకవేళ మీకు ఇంకా ఎక్కువ కావాలి అంటే 2 కప్స్ వీట్ ఫ్లోర్ అయితే 2 కప్స్ చిరోటి రవ్వ వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ వాము అజ్వాన్ వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ సెసమే సీడ్స్ వేసుకోండి. వేసి బాగా మిక్స్ చేయండి. ఇవి పిండిలో బాగా కలుపుకున్నాక అందులోకి వాటర్ వేసి ఉండలు లేకుండా విస్కర్తో కానీ చేత్తో కానీ బాగా ఇలా మిక్స్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత మీరు కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసి బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోండి. ఆల్రెడీ పాలకూరని కుక్ చేసాం కదా, అది చల్లారిపోయి ఉంటుంది. చల్లారిపోయినాకే గ్రైండ్ చేసుకోండి, వేడిగా చేసుకోవద్దండి. చల్లారిపోయాక గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ని ఈ పిండిలోకి కలిపేయండి. ఇలా బాగా మిక్స్ చేయండి. అంతే, పాలకూర దోశ బ్యాటర్ రెడీ. బ్యాటర్ ఎప్పుడు ఇలా నీరు దోశలాగా కన్సిస్టెన్సీలో ఉండాలి. మామూలు దోశ పోస్తే రాదు, సో ఎప్పుడు నీరు దోశ టైపే కలుపుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ పెట్టి ఆయిల్ పూసి తర్వాత ఇలా నీరు దోశలాగా పాలక్ దోశని పోసుకోండి. ఇది ప్రోటీన్ రిచ్ అండ్ హెల్దీ కూడా. సో డైట్ చేయాలనుకున్న వాళ్ళు నార్మల్ దోశల కన్నా ఇలా పాలక్ దోశ తింటే ప్రోటీన్కి ప్రోటీన్ అండ్ వెయిట్ లాస్ కూడా అవుతారు. తర్వాత దోశకి ఆయిల్ పూసి మూత పెట్టి కాల్చుకున్న తర్వాత ఇలా ఒక సైడ్కి తిప్పుకొని అటు ఇటు కాల్చుకుంటే పాలక్ దోశ రెడీ. మీకు దోశలు మెత్తగా కావాలి అంటే ఇలా మెత్తగా కాల్చుకోవచ్చు, లేదా క్రిస్పీగా కావాలి అంటే ఇలా క్రిస్పీగా కూడా కాల్చుకోవచ్చు. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.